హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ఆసరా పింఛన్ల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సాధారణ పింఛన్ 4,000, దివ్యాంగుల పింఛన్ 6,000 చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పింఛన్ను ఎప్పుడు పెంచుతారా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల నుంచే పింఛన్ పెంపు ఉంటుందని అందరూ భావించారు, కానీ ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చి నుంచే పింఛన్ పెంపు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాధారణ పింఛన్ 2,016, దివ్యాంగుల పింఛన్ 3,016గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,98,729 మంది వృద్ధులు, 15,60,707 మంది వితంతువులు, దివ్యాంగులు 5,03,613 మంది, బీడీ కార్మికులు 4,24,585 మంది, ఒంటరి మహిళలు 1,42,394 మంది, గీత కార్మికులు 65,307 మంది, చేనేత కార్మికులు 37,145 మంది, హెచ్ఐవి బాధితులు 35,998 మంది ఉన్నారు. ఇలా వివిధ వర్గాల వారు మొత్తం 43,96,667 మంది పింఛన్లను తీసుకుంటున్నారు. ఈ పెన్షన్ల అమలు కోసం ప్రతి నెల దాదాపు 1,000 కోట్లు ఖర్చవుతుంది. ఆసరా పింఛన్లను ఈ నెలలో పాత పద్ధతిలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 1-2 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయనున్నారు. కొత్త పింఛన్ల కోసం ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో 24.84 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే 44 లక్షల మంది పింఛన్దారులు ఉండగా, కొత్త వాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షల వరకు పెరగనుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ నెలలో ఆసరా పింఛన్ డబ్బులనైతే పెంచలేదు ఫ్రెండ్స్. ఆసరా పింఛన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.